చక్కటి కార్యక్రమాన్ని మనం ఇప్పటి వరకు వీక్షించాము. ఒక శుభ సంకేతంగా అక్కడ ఆకాశంలో మబ్బులు కూడా నల్లగా మరి అల్లుకుంటున్నాయి. చల్లని ఆనందపు వర్షాన్ని హర్షాన్ని కురిపించాలని మరి ఈ చక్కటి శుభ కార్యక్రమంలో పంచుకున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లోని అతిపెద్ద జిల్లాగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ రోణంకి గోపాలకృష్ణ గారి తొలి పలుకులతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. వెల్కమ్ సార్. సభాయ నమః. ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో మన ప్రకాశం జిల్లాకి పర్టికులర్గా మార్కాపురానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మార్చులు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున, మా జిల్లా పాలనా యంత్రాంగం తరఫున మరియు జిల్లా ప్రజల తరఫున నమస్కారాలు మరియు స్వాగతం, సుస్వాగతం సార్. అట్లాగే వేదికను అలంకరించిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల శాఖ మార్చులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, అట్లాగే గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మరియు వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్&ఆర్డి శశిభూషణ్ సార్ గారికి, కమిషనర్ పిఆర్&ఆర్డి శ్రీ కృష్ణతేజ గారికి పేరు పేరున నమస్కారాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ, మీడియా మిత్రులకి నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా నీటి ఎద్దడి కలిగిన జిల్లాగా రాష్ట్రంలోనే ఒకటిగా ఉంది. ఈ జిల్లాలో సాధారణంగా కాలువలు ద్వారా సరఫరా చేసిన నీటితో మంచినీటి పథకాలు ఆధారపడి ఉన్నాయి. దీనివల్ల కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మరియు మార్కాపురం వంటి ప్రాంతాల్లో తీవ్రమైన తాగునీటి కొరతకు దారితీసింది. వేసవి కాలంలో భూగర్భ జలాలు క్షీణించడం మరియు ఫ్లోరైడ్ కాలుష్యం వలన కనిగిరి మరియు మార్కాపూర్ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య మరింతగా పెరిగింది. ప్రకాశం జిల్లాలోని భూగర్భ జల స్థాయి 100 అడుగుల కంటే ఎక్కువగా ఉంది. ఈ సమస్యలకు స్వల్పకాలిక పరిష్కారంగా గత 2 దశాబ్దాలుగా త్రాగునీటి ట్యాంకర్ల ద్వారా దాదాపు 70% ఆవాసాలకు మంచినీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థిరమైన నీటి వనరులైన వెలిగొండ, రామతీర్థం, గుండ్లకమ్మ జలాశయాల నుండి శుద్ధి చేసిన త్రాగునీటి సరఫరా చేయడానికి నిర్దేశిస్తూ ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఇందులో భాగంగా వెలిగొండ జలాశయం నీటిని పెద్ద మొత్తంలో శుద్ధి చేసి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 17 మండలాల్లో 1386 ఆవాసాలకు ఇంటింటికి కుళాయి ద్వారా సరఫరా చేయడం కొరకు ప్రతిపాదించడం జరిగింది. మొదటి దశలో భాగంగా 1290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలో 578 పశ్చిమ ప్రాంత ఆవాసాలకు రక్షిత నీటి సరఫరా జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నల్లమల సాగర్ జలాశయం నుండి కృష్ణానది నీటిని ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్లచే శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయిల ద్వారా త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండెపి మరియు కందుకూరు శాసనసభ నియోజకవర్గాల ప్రజలకు, ఇప్పుడు కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉంది, సగటున ప్రతి వ్యక్తికి రోజుకి
55 లీటర్ల సురక్షిత త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. ఈ మేరకు ఈ పథకం నిర్మాణం కోసం పూర్తి ప్రణాళికలు రచించడం జరిగింది. పథకం నిర్మాణం పూర్తి చేసిన తర్వాత 12 సంవత్సరాల వరకు నిర్వహణ బాధ్యతలను ఆ నిర్మాణ ఏజెన్సీ నిర్వహిస్తారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే ఉన్న 77,663 కుళాయిలతో పాటుగా మరో 59,603 కుళాయిలను ఏర్పాటు చేసి మొత్తం సుమారు 1,37,266 ఇళ్లకు మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా దాదాపు ప్రస్తుత అంచనా జనాభా ప్రకారం 6,73,000 మందికి ప్రజలకు నీటి సమస్య కొరత తీరనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 140 MLD ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ను గొట్టిపడియా వద్ద నిర్మాణం చేస్తున్నారు. 31 మంచినీటి సరఫరా క్రమీకరించే మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా మరో 334 మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు గ్రామాల